సార్ జగన్ మ్యాన్ మేడ్ డిజాస్టర్‌కి, న్యాచురల్ డిజాస్టర్‌కి తేడా తెలుసుకోవాలి అంటూ హ్మ్. నాగబాబు ఒక ట్వీట్ రాశారు. హ్మ్. అసలు దీని గురించి మీరేమంటారు సార్? యాక్చువల్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ మానేసి, ప్రజలకు ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది నాగబాబు కూడా చీఫ్ మినిస్టర్‌కి గాని, ఉప ముఖ్యమంత్రికి గాని చెప్పి ఐడియాలిస్తే నేను హ్మ్. హర్షించేవాడిని. ఎప్పుడో జరిగిపోయిన ఫ్లాష్ బ్యాక్‌లో ఇప్పుడు వాడు ఎదవంటే ఆడికంటే పెద్ద ఎదవని అంటాడు. ఎవడో మన బ్రహ్మానందం. ఆ! ఆడికంటే హ్మ్. పెద్ద ఎదవని రామ్ గోపాల్ అంటాడు. ఆ! నేను యాక్చువల్లీ మీరు ఎదవనుకున్నారు. నేను అంతకంటే పెద్ద ఎదవని. అని వాడు అసలు కదా! ఆ టైప్‌లో ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు బ్లేమ్ చేయడం వల్లే వాట్ ఈస్ ద యూజ్ యూ ఆర్ గెట్టింగ్ మిస్టర్ నాగబాబు? వాట్ ఆర్ యూ గెట్టింగ్? ఐ వాంట్ టు అండర్‌స్టాండ్. దిస్ ఈస్ ఆల్ బ్లేమ్ గేమ్. అలా హ్మ్. బ్లేమ్ చేసుకోవడం మొదలుపెడితే చంద్రబాబు నాయుడు కాలే లెగ్గే పెద్ద లెగ్. అతను పరిపాలించడం ఇప్పుడు మన ఇతను కూడా అంటారు రేపటి నుంచి. ఇప్పటి వరకు ఒక ట్వీటు చేయలేదు, ఏమి చేయలేదని పవన్ కళ్యాణ్ కూడా అనొచ్చు. నువ్వు ఇలా హ్మ్. బ్లేమ్ చేయడం వలన జరిగిపోయింది. అతను అలా అటువంటి ఎదవ పనులు చేశాడు కాబట్టి ఓడిపోయాడు. అంటే వాడు చేశాడని మీరు చేస్తారా? జగన్ చేశారని చెప్పేసి మీరు చేయడం మొదలు పెట్టాలా? ఇలాగే బ్లేమ్ చేసుకోవడం పోతేనే ఘోరాతి ఘోరమైన జరిగినాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఒక హ్మ్. పుష్పరానికి వెళ్ళి ఆ బుద్ధి లేని డైరెక్టర్ ఒకటి ఫిల్మ్ డైరెక్టర్ తీసుకెళ్లి షూట్ చేయమంటే అక్కడ 30 మంది చచ్చిపోయారు ఆఫ్టర్ రాజమండ్రిలో అవునా? పుష్కరాలకి. అది పవిత్రమైన నదీ స్నానంలోకి వచ్చే పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఇటువంటి చాలా జరిగినాయి. అంచేత అశుభము పలికే వాళ్ళ దగ్గర అశుభం వస్తూ ఉంటుంది. అంచేత నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి కూటమిలోను యు ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. డిఫెండ్ చేయడం మానేసి, బ్లేమ్ చేయడం మానేసి ఏం జరగాలో గివ్ ఎ గుడ్ ఐడియా, ఇంజినీరింగ్ ఐడియా. ఇఫ్ యు నో సో మచ్. ఆ షకావత్ అలాగన్నాడు అన్నాడు ఎవడో కూడా శ్రీవైష్ణుడు ఏం కాదు. వాడు వచ్చి చేస్తాడు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు చేయమను. లెట్ మోడీ కమ్ అండ్ రెస్క్యూ. లెట్ చంద్రబాబు నాయుడు రెస్క్యూ. లెట్ పవన్ కళ్యాణ్ రెస్క్యూ. లెట్ యూ కమ్ అండ్ గో అండ్ గివ్ దన్ ఐడియా, ఇంజనీరింగ్ ఐడియా, ప్లాన్, టెక్నికల్ ప్లాన్స్. అవి అవి చేయాలి. ప్రజలకు ఉపయోగపడి చేయరేటి? ఎప్పుడు చూసినా చచ్చిన బాబుని చంపినట్టుగాను అతను అంటం వల్ల ఏంటి? ఇది యూస్లెస్ సీఎం. ఈజ్ డెఫినెట్లీ యూస్లెస్ సీఎం. నోబడీ అప్రిషియేటింగ్ ఇట్. ఈజ్ మ్యాన్ మేడ్ కాదు, ఈజ్ మ్యాన్ కిల్లర్ కూడా అనొచ్చు. అటువంటి ఆ చెమ్ముని బట్టి నువ్వు పోల్చుకుంటావు బట్టి నువ్వు ఇంకొక బెటర్ సీఎంని ఎవరిస్తారు సీఎంను ఇంకా బాగా పనిచేసి ఎవరినన్నా పోల్చుకోవాలి కానీ వై ఆర్ యూ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రైంగ్ టు బ్లేమ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ మిజరబుల్లీ. మీరేం చేశారు? ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు లెగ్ అని 10 మంది ఫోన్ చేశారు నాకు. అతను లెగ్ పెట్టేయండి మొత్తం ఇలా పోయిందని చెప్పేసి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు పుష్కరాలు. అది ఎవడో డైరెక్టర్ని పట్టుకెళ్ళిపోయి ఆడ బుద్ధి లేదు చెప్పొచ్చా? ఇలాగ ఇక్కడ షూట్ చేస్తే ఈ పనికి షూట్ చేయలేమండి, తొక్కిసలాట జరిగిపోద్దని. ఒక పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి ఒక అక్కడికి తొక్కిసలాట చచ్చిపోయారు. దానికి ఎప్పటి వరకు ఈనాడు కానీ ఎప్పుడు సరిగ్గా రాయలేదు. హ్మ్. అదే మరి అమరావతి బ్యాచ్ అంటాను నేను. నువ్వు మళ్ళీ కొత్తగా చేరినట్టున్నా మీ తమ్ముడు అందులో వెళ్ళాడు కాబట్టి. డోంట్ టెల్ ఆల్ దిస్ యూస్లెస్ కంపారిజన్స్. నువ్వు నిజంగా చేయాలనుకుంటే గివ్ ఎన్ ఐడియా హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. వన్ ఆఫ్ యువర్ ఐడియా కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పాలి కానీ నువ్వు వేరే డిఫరెంట్ ఇన్ ద గవర్నమెంట్. ఇప్పుడు ప్రజలకు న్యాయం జరగాలి. అది వదిలేసి జగన్ తిట్టడం వల్ల ఏమొస్తుంది చెప్పు? జగన్ తిట్టడం వల్ల ఏమొస్తుంది మనకి? ఇది యూస్లెస్ ఫెలో కాబట్టి ప్రజలు హ్యావ్ థ్రోన్ హిమ్ అవుట్ కదా. ఇక దాన్ని మళ్ళా నువ్వు చెప్పడం వల్ల ఏంటి? అతను ఈ టైంలో ఒక ఇది కూడా మ్యాన్ మేడ్ కింద సగం వస్తుంది. వాళ్ళ యొక్క ఇల్లు కాపాడుకోవడం కోసం రాంగ్ గేట్లు ఎత్తారు, ఎత్తించాడు ఈ యంత్రాంగం అని చెప్పేసి అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతవరకు మాలాటోళ్ళు మేము మాట్లాడతాం. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా విల్ కాల్ పీపుల్ కన్సర్న్ ఇన్ విజయవాడ అటు సైడ్ ఉన్న వాళ్ళతో మాట్లాడి వి విల్ టాక్ అథెంటిక్ కలర్ బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి డెఫినెట్లీ వీ విల్ టాక్. అలాగే మాట్లాడామన్నా నిన్న మొన్న. ఇప్పుడు అతను బ్లేమ్ చేయడం వల్ల దర్ ఇస్ నో యూజ్. రేపో బాబు అతను ఏదో వేరే కంట్రీ వెళ్ళిపోతాడు, వచ్చిన తర్వాత మాట్లాడతాడు. అతను కూడా నిజంగా బుద్ధున్నవాడు అయితే ఇప్పుడు మానేయాలి. నిజంగా నీకు మళ్ళీ ఎలక్షన్లో వచ్చే ఉద్దేశం ఉంటే నువ్వు వెళ్ళే ట్రిప్ మానేసి ఇంతలా జరుగుతున్నప్పుడు దీన్ని అలా వాడుకోవాలి. నేను ఎలా వెళ్ళగలను? అతను వల్ల ఏం జరగదు. అయినా కూడా టు క్వశ్చన్ అపోజిషన్ లీడర్ చెప్పొచ్చు. 15 సీట్లు ఉన్న వాళ్ళందరూ కావాలని హోమ్ మినిస్టర్ అతను వాళ్ళందరూ అతను ఏ కాన్స్టిట్యూన్సీ గెలిచాడు ఆ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే పవడం అనమాట. ఉప ముఖ్య ఎక్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్లు అనలేరా మీరు? ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటే సంస్కారం కూడా లేదు వాళ్ళకి. అనిత అనే అమ్మాయి ఎవరు చేస్తుంది. వాట్ ఆర్ యూ టాకింగ్? పెద్ద ఆల్రెడీ ఎదిగిపోయిన ఇదిగా మాట్లాడుకో. నీ కొడుకుల్ని ట్రాక్టర్ మీద తీసుకెళ్ళావు. దట్ ఈస్ అ పొజిషన్ నీ గవర్నమెంట్ ఈజ్ దేర్. అదే అది అక్కడ చెప్పట్లేదు. సో అంచేత పని అపోజిషన్ స్టేటస్ లేదు. అపోజిషన్ అనక్కలేదు పని. ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనొచ్చు కదా అందరూ. అంటే ఎంతవరకు ఇన్సల్ట్ చేయాలన్నా ద సేమ్ థింగ్ యూ విల్ గెట్ ఇట్. మీ అందరికీ వస్తుంది. సో నేను అతను డిఫెండ్ చేయట్లేదు. డిఫెండ్ చేయడం మానేసి మనకు ఉన్న వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ చేయండి.
నాగబాబు ఇఫ్ యూ కెన్ టేక్ సమ్ 2000 పీపుల్ వాలంటీర్స్, నాగబాబు వాలంటీర్స్ అని హెల్ప్ ఇట్. అది తెలియదు, అవి చేత కాదు. టు ఆర్గనైజ్ అ వెరీ బిగ్ టీమ్ ఆఫ్ హెల్పర్స్, అవి చేయి నువ్వు కావాలంటేనే. దెన్ పీపుల్ విల్ అప్రిషియేట్ అండ్ యువర్ బ్రదర్ ఆల్సో విల్ అప్రిషియేట్ యూ అది బీయింగ్ ఏ ఉప ముఖ్యమంత్రి. అంతేగాని అతను అంటే వాళ్ళు ఏంటి ఉపయోగం? రేపో మాపో ఫారెన్ పోతున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడలేదు, మొన్నే మాట్లాడాడు. ఆ గేట్ల దగ్గర తప్పు జరిగింది, ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర తప్పు జరిగింది. అది చంద్రబాబు నాయుడు ఇంటికి దెబ్బ రాకుండా ఉండడం కోసం అమరావతిలో ఆఫీసర్లు చేశారు. ఆ బుద్ధి లేని వాళ్ళు అడగండి, ఆ బుద్ధి లేని సన్నాసులు ఉంటారు కదా, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అడగండి. నాకు తెలిస్తే నేను అడుగుతాను, హౌ కుడ్ యూ డూ దిస్ అని. ఆ కన్సర్న్ ఐఏఎస్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా లెఫ్ట్ రైట్ సెంటర్ ఇస్తుంది. ఎవరైనా సరే వాళ్ళు రెక్టిఫై. ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు, ఫస్ట్ హెల్ప్ జరగాలి అక్కడ. జనరల్గా పీపుల్ హ్యాస్ టు బి హెల్ప్డ్. అది ఏం చేయాలి? 2000 వాలంటీర్ తీసుకో, నెడదోళ్ళ నుంచో అక్కడి నుంచో నీకు ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడి నుంచి గో దేర్, డ్రెస్సులు గీసులు అన్ని ఇచ్చి వాళ్ళకి ఫుడ్ గిడ్డ అంత అరేంజ్ చేసి అప్పుడు తెలిసి వస్తుంది హౌ మచ్ యు ఆర్ డూయింగ్ రైట్, హౌ మచ్ పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ రైట్, హౌ మచ్ విదౌట్ ఎనీ ప్రిటెన్స్ చంద్రబాబు నాయుడు ఈజ్ రైట్ అని. అంతేగాని అవి వదిలేసి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం ఏమొస్తుంది? నేను ఎవరి తరపునా కాదు, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఐ హేట్ జగన్ బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ బిఫోర్. అదంతా కూడా మీరు చెప్పడం వల్ల నాకు అర్థమైంది. ఇప్పుడు అది వదిలేయండి, మీరేం చేయగలరో చెప్పండి. ఇక్కడ మటుకు గేట్లు రాంగ్గా ఎత్తేసి చెప్పడం అనేది జగన్ మాట్లాడతాడు. ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఫారెన్ కంట్రీ వెళ్ళి ఎందుకు మహాయాడు ప్లస్ ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళకూడదు అతను. ఇఫ్ ఈజ్ గాట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది వెళ్ళకూడదు, ఎక్కడ ఉంటే చూడాలి. అందుకే నేను వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తాను, ఆ కవర్లు ఎద కవర్లు పడాలి. ఇక్కడ ఎప్పుడో ప్రజలకి జరగాలి, జరుగుద్ది, ఇంకా పోతారు, ఇంకా ఎక్కువ అయిపోవాలి. ఈ బోత్ చీఫ్ మినిస్టర్ లాగా అనుకుంటారు, జనరల్లీ దిల్ గెట్ ద ఫండ్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇస్తే రేవంత్ రెడ్డి కూడా ఎవరు అడుగుతాడు. అదొక పెద్ద తరగాని ఇప్పుడు మోడీకి తెలుసా. రేవంత్ రెడ్డి ఈజ్ ఎనిమీ పార్టీ, చంద్రబాబు నాయుడు కూడా ఎనిమీ అయినా కూడా వాళ్ళ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఓట్లు 15 ఓట్లు అక్కడ వేస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ 2 ఓట్లు అక్కడ వేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా చేయాలి. అతను చేస్తే ఇక్కడే చేయాలి. అదే ఇప్పుడు ఈ నేను ఆలోచించుకున్నాను యాక్చువల్గా ఏమి జరగబోతుంది.